తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకోవడమే పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య అధ్యక్షతన గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి, యాదయ్య వంటి విద్యార్థుల బలిదానాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని కోదండరాం అన్నారు. వారి త్యాగాలను, పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించడమే జనసమితి ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. తెలంగాణ మహిళలకు జనసమితి నాయకులు నరసయ్య, ఆకుల శ్రీనివాస్, జశ్వంత్ కుమార్, పల్లె వినయ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. నీళ్లలో దూకి చనిపోయిండ్రు. విషం దాగి తమకు తాముగా తమ తనువును చాలించుకున్నారు. మనుషులు ఆ రకంగా ఏ సొంత ఆలోచనల కోసమో స్వార్థంతోనో చనిపోయినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు సమాజ ప్రయోజనాన్ని కోరి సమాజ లక్ష్యం కోసం ఆ రకమైనటువంటి ఒక బలిదానానికి పాల్పడ్డారు. ఇది చాలా అరుదు. ప్రపంచంలో శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్తారంటే అది క్షణికావేశంలో మనుషులు కేవలం తమ వ్యక్తిగతమైనటువంటి ఒక ఆత్మ న్యూనతా భావంతో చేసుకునేటువంటి కార్యక్రమం అది. కానీ ఇది క్షణికావేశంలో జరిగినవి కావు. నిజానికి కొత్తగా వీటి గురించి అలా అధ్యయనం చేయవలసి ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు యాదిరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళిండు. క్షణికావేశం అయితే మధ్యలో మనసు మార్చుకొని రావాలి. కానీ ఇంటికి కూడా పోలేదు ఆయన. ఇంటికి వెళ్ళి తల్లిని చూస్తే మళ్ళీ వెళ్ళబుద్ధి కాదేమో అనే భయంతో ఆయన తల్లిని కూడా చూడకుండా ఢిల్లీ వెళ్ళి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే పార్లమెంటుకు సంకేతం పోతుందో, ప్రభుత్వానికి అర్థమవుతుందో ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఆ స్థలంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సుదీర్ఘమైనటువంటి సూసైడ్ నోట్ రాసి దాదాపు 1300 దాకా ఈ రకమైనటువంటి బలి